మీడియా సోదరులకు నమస్కారం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి 9 నెలలు గడుస్తూ ఉన్నది. మరో నెల 2 నెలలు అయితే సంవత్సర కాలం పూర్తి చేస్తూ ఉన్నది. ఈ సంవత్సర కాలంలో అన్ని సంక్షేమ పథకాలు సంక్షోభంలో నెట్టబడ్డాయి. మరి రాష్ట్ర భవిష్యత్తే భారంగా అయిపోయి బతుకు భారం భవిష్యత్ అంధకారం అనేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం అలుముడుతూ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులలో దీన్ని ఎట్లా వేసి సైడ్ ట్రాక్ చేయాలని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చి హైడ్రామా నడుపుతూ ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈ కూల్చివేతలు అనేది జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి కూల్చివేతలలో ఇలా అనేకమైనటువంటి అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే దాన్ని కనికరంగా చూడలేకుండా పోకుండా దాన్ని ఎట్లా పరిష్కరించాలి? మరి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లాస్ట్కి చివరిగా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఏం జరుగుతున్నది, మరి ఆ సమస్యలు మేము ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి చూడాల్సినటువంటి బాధ్యతను మర్చి ఇలా ఎవరైతే చూస్తున్నారో అంటే మా నాయకుడు మా ప్రియతమ నేత హరీష్ రావు గారు మరి గత 3 రోజులుగా హైదరాబాద్లో గల్లీ గల్లీకి తిరుగుతూ మరి వాళ్ళ బాధలను వాళ్ళ సాధక బాధకాలను అరుచుకుంటూ వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని జీర్ణించుకోలేక కేవలం ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఒక ఆంబోతు, నిజంగా కూడా చెప్పాలంటే రంకెలేసి ఆంబోతు ఏదో ఎగిరిందట ఎంపీకి. మరి అట్లాంటి పరిస్థితిలో ఇలా ఈ మెదక్ జిల్లా గడ్డ మీద పుట్టిన అనేటువంటి పేరు ఒక నెపంతో ఆ మైనంపల్లి హనుమంతరావు, ఆయన నిజంగా మైనంపల్లి హనుమంతరావు ఎవరో మనందరికీ కూడా తెలుసు. ఆయన ఒక గుండా, ఒక రౌడీ. కానీ ఆయన మాట్లాడతాడు ఏమైనా మాట్లాడుతుండు. ఎదుటోని లంగా అంటాడు, బాడకం అంటుండు, లేకపోతే ఇంకేదో మాట్లాడుతుండు. కానీ మేము కూడా హనుమంతరావు గారిని అరే గుండా, అరే లంగా, అరే లుచ్చా, అరే లఫంగి, మాటలు జాగ్రత్త, మా నాయకుడి మీద మాట్లాడితే నాలుక చీరేస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా. ఎందుకు ఇలా మా నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇలా బాధలో ఉన్నటువంటి వాళ్ళను ఓదార్స్తున్నాడు. మీరేం చేస్తున్నారు? బురద రాజకీయం చేయడానికి. ఇలా మల్లన్ సార్ పూర్తయిపోయి ఇలా సస్యశ్యామలంగా మొన్న నీళ్ళు వస్తూ ఉంటే కళ్ళకు ఆనందం వచ్చింది. ఎందుకంటే ఆ నీళ్ళను చూసి 20-30 టీఎంస్ నిండినప్పుడు మా నాయకుడు హరీష్ రావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంకి ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి కళ్ళకు సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. మరి అట్లాంటి మంచి జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఇలా మళ్ళా విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. నీ విషయం నిమ్మితే ఇది ఎవ్వరు భయపడడానికి ఎవ్వరు లేడు. ఇలా నీకంటే ఎక్కువ మాట్లాడే శక్తి ఇలా తెలంగాణ రాష్ట్రం కార్యకర్తలకు ఉంది. నువ్వు లీడర్గా మాట్లాడవచ్చు, కానీ నీకు మాట్లాడడానికి, నీకు తగు జవాబు ఇవ్వడానికి మా కార్యకర్త, మా గులాబీ సైనికుడు ఒక్కడైనా చాలు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. ఇంకా మాట్లాడితే నిన్ను 2-3 సార్లు ఏ జోకర్ది వాడు వేస్ట్, వారి గురించి మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదని మా నాయకుడు, మా అధిష్టానం కూడా పట్టించుకోవద్దని చెప్పే సూచన మేరకు కొంత ఓపిక పట్టినాం. కానీ మా అధిష్టానం కనుక కనుసరి చేస్తే నిన్ను బట్టల యూనివర్సిటీ సిద్దిపేట పొలిమరకు కూడా దాకుండా తరుముతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంత తండకౌరంగా మాట్లాడడం మంచిది కాదు. ఇలా నీ మీద మాట్లాడడానికి నాకు సిగ్గేస్తా ఉన్నది, నా వయసుకు సిగ్గేస్తా ఉన్నది. కానీ నీ అహంబోధు, నీ అహంకారానికి నిజంగా కూడా తగు జవాబే అని చెప్పేసి మళ్ళీ సమర్థించుకుంటా ఉన్నది నా వయసు. మరి ఇట్లాంటి పరిస్థితి కల్పించుకున్నటువంటి నీచమైనటువంటి హనుమంతరావు, నీ తీరు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ అదే కాదు, ఇవాళ తమ్ముంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీగా నువ్వు ఒకటి మల్లన్ సార్ బాధితులను పరామర్శకు వచ్చినావు. ఏం చెప్తున్నావు? మల్లన్ సార్లో ప్యాకేజీల గురించి మాట్లాడినావా? మల్లన్ సార్ల భూముల గురించి ఏమైనా మాట్లాడినావా? కేవలం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆ రచ్చ అంతా కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నావు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి తతంగం మాట్లాడుతూ ఉన్నావు. మరి మల్లన్ సార్ నువ్వెట్లా భరోసా ఇచ్చినట్టు? భరోసా అంటే బాధపడుతున్నారని పోయి కదా ఓదార్చడము. మరి వీడికి వచ్చి నువ్వు బురద రాజకీయం చేయడం ఏంది? మరి దీన్ని ఓదార్చడం అంటే వీళ్ళు ఏడ్చలేరా అని గట్టిగా బైకుల ముందు మాట్లాడుతూ ఉంటారు. మల్లన్ సార్ వాళ్ళు ఏడ్చిర్రు. ఇప్పుడు ఆ నీళ్ళను చూసి
ఆనంద బాష్పాలు కూడా సంతోషంగా ఉన్నటువంటి రోజులు. ఇలా ఇలా రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ కంపు చేయడానికి వస్తా ఉన్నావు. ఇలా మల్లన్ సారు చాలా అద్భుతంగా ఇలా దేశంలోనే ఒక మంచి ప్రాజెక్టు, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో ఒక గొప్ప ప్రాజెక్టే మరి మల్లన్ సార్. ఆ మల్లన్ సార్లో మా జిల్లాలో ఉన్నందుకు సిద్దిపేట బిడ్డగా మేము ఇలా గర్విస్తూ ఉన్నాం. మరి అట్లాంటి దాని మీద దుమ్మెత్తి పోస్తందుకు, మా ప్రజానాయకుల మీద, దాన్ని నిర్మించిన ప్రజానాయకుల మీద దుమ్మెత్తి పోస్తందుకు నీ కాలం వెళ్ళదీసుకుంటున్నావు అని చెప్పేసి ఇలా తెలియజేస్తా ఉన్నాం. ఈ మీదనే కదా మొన్నటికి మొన్న అసలు వచ్చినాయి. ఏమని ఎమ్మెల్యే దందాగిరి మరి ఒక మీడియాలో కూడా మరి మేము చూసినాం. TS24 అనేటువంటి మీడియాలో కూడా చూసినాం, ఇంకో మీడియాలో చూసినాం, తొలి వెలుగు అనేటువంటి మీడియా చూసినాం, అనేక రకమైనటువంటి మీడియా సంస్థలలో కూడా చూసినాం. నీ భాగవతాలు, అక్రమాలు, కబ్జాలు ఇవన్నీ చూసే నీ ప్రజలు నిన్ను చెంప మీద చెల్లుమని కొడితే నువ్వు ఇలా బయట తిరుగుతా ఉన్నావు మల్కాజ్గిరి పోకుండా. మరి అట్లాంటి కబ్జాకోరు అయినటువంటి నువ్వు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సైడ్ ల్యాండ్ గ్రాబరింగ్లు చేస్తున్నారని చెప్పేసి ఏదో తప్పుడు ప్రచారం ఎదుటోళ్ళ మీద బురద తల్లే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అవును, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కాదా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కాదా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కాదా? అంటే జెండాలు ఎన్ని ఉంటాయో, కండువాలు ఎన్ని ఉంటాయో అన్ని కండువాలు మార్చినటువంటి ఊసరవెల్లి నువ్వు. అసొంటి ఊసరవెల్లివి నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా? సిగ్గేస్తా ఉన్నది. ఇలా నీ గురించి అసలు నీ గురించి మాట్లాడుకోవాలంటేనే మాకు సిగ్గుగా అనిపిస్తా ఉన్నది.